ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. గత ప్రభుత్వం ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం సంతకాలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తమ భూములను ఒకసారి చెక్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. భూములు ఆస్తులు కబ్జాకు గురైతే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడ తెస్తామన్నారు. దాని ప్రకారం తామే భూ యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలన్నారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా అందిస్తారు. మానస్, సంజన, మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తర్వాత పూర్తిగా రాష్ట్రం అభివృద్ధిపైనే పూర్తిగా శ్రద్ధ వహిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు 2014లో చేసిన పరిపాలన కంటే కూడా 2024లో అంటే 2019లో ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి కంబ్యాక్ ఇచ్చారు. కంబ్యాక్ ఇవ్వడం కూడా చాలా హ్యూజ్ కంబ్యాక్ ఇవ్వడం తోటి ఈసారి ప్రజలకి మరింత చేరువగా ఉండే విధంగా రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే మొన్న అంబానీ పెళ్లిలో వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక మంది నాయకులతో లీడర్స్ తో ముఖ్యంగా ముంబై ముఖ్యమంత్రితో కూడా ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్వేతపత్రాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మొత్తం కేబినెట్ అంతా కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పేద ప్రజలు కావచ్చు, అదేవిధంగా భూములు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చాలా తీవ్రమైన నష్టానికి గురయ్యాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఈ పాయింట్ ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ప్రధాన అస్త్రంగా కూటమి ప్రచారం అంతా సాగిందని చెప్పుకోవాలి. జగన్ ఫోటోలో ఇస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా ప్రచారం చేసిన తరుణంలో ఈ మధ్య తరగతి కుటుంబాలు, పేద కుటుంబాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లనే చాలా వరకు నష్టపోతున్నారనేసి అటు పవన్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా అనేక మార్లు ప్రచారం చేయడం జరిగింది. అయితే బీజేపీ చాలా వరకు సైలెంట్ గా ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన తీవ్రంగా పోరాడారని చెప్పుకోవచ్చు. సో గెలిచిన తర్వాత ముందుగా చేస్తున్న సంతకాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది సంతకంగా మనం చెప్పుకోవచ్చు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.